అందరికీ నమస్కారం. ఈరోజు మనం బైబిల్లో ఉన్న ఒక చిన్న పత్రిక గురించి తెలుసుకుందాం. చిన్నదే అయినా ఇది చాలా శక్తివంతమైనది. మన రోజువారీ జీవితంలో విశ్వాసమంటే ఏంటి, అది ఆచరణలో ఎలా కనిపించాలి అనే విషయాలపై మనల్ని ఆలోచింపజేస్తుంది. యాకోబు పత్రిక సూటిగా, సుత్తి లేకుండా అసలు విషయానికి వచ్చేస్తుంది. అదేంటంటే, విశ్వాసమంటే కేవలం నమ్మడం కాదు, దాన్ని ఆచరణలో పెట్టడం. అయితే ఈ మాటల్లో ఇంత బలం ఎందుకుందో అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా దీని రాసిన వ్యక్తి గురించి తెలుసుకోవాలి. చూడండి, ఇది ఎవరో ఒక నాయకుడు రాసిన ఉత్తరం కాదు. స్వయాన యేసుతో పాటు ఒకే ఇంట్లో పెరిగిన వ్యక్తి రాశారు. అందుకే ఆయన మాటలకు అంత ప్రత్యేకమైన అధికారం ఉంటుంది. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, యాకోబు మొదట్లో తన సోదరుడినే నమ్మలేదు. ఆయన ఒక సందేహవాది అన్నమాట. యేసు పునరుత్థానం తర్వాతే ఆయన భక్తిగల అనుచరుడిగా మారాడు. అంటే ఒక సందేహవాదిగా మొదలై తొలి చర్చికి ఒక మూలస్తంభంలా మారిన ఆయన ప్రయాణం ఆయన చెప్పే ఆచరణాత్మక సందేశానికి మరింత బలాన్నిస్తుంది కదూ. అప్పట్లో హింసవజగా పల ప్రాంతాలకు చెదిరిపోయిన తొలి విశ్వాసుల కోసం ఈ పత్రిక రాశాడు. వాళ్ళకి కేవలం సిద్ధాంతాలు చెప్పడం కాదు, అసలు బ్రతికున్న సజీవమైన విశ్వాసమెలా ఉంటుందో చూపించడానికి ఒక బ్లూ ప్రింట్ లాంటిది అందించాడనమాట. ఇక యాకోబు తన పత్రికను మనం అస్సలు ఊహించిన ఒక ఆలోచనతో మొదలుపెడతాడు. అదేంటంటే, జీవితంలో తప్పకుండా వచ్చే కష్టాలను ఎలా ఎదుర్కోవాలి అనే దాని గురించి. ఆయనేమంటాడంటే, మన జీవితంలోకి రకరకాల శోధనలు వచ్చినప్పుడు దాన్ని గొప్ప ఆనందంగా భావించమంటాడు. ఇది నొప్పిని మర్చిపోవడం కాదు, ఆ కష్టం మనల్ని శుద్ధి చేసే ఒక ప్రక్రియ లాంటిది. ఆ కష్టం నుంచే ఓర్పు పుడుతుందని ఆయన ఉద్దేశం. మంచిది. మరి కష్టం మన ఎదుగుదలకి ఎలా దారితీస్తుంది? దీనికి యాకోబు ఒక స్పష్టమైన ప్రక్రియను వివరిస్తాడు. ఆయన చెప్పేదేంటంటే, దేవుడు మనల్ని పరిపక్వం చేయడానికి, మనల్ని మరింత స్ట్రాంగ్ చేయడానికి ఈ పరీక్షలను ఒక సాధనంగా వాడుకుంటాడు. ఈ పరీక్షలు మనలో పట్టుదల అనే ఒక ఆధ్యాత్మిక కండరాన్ని పెంచుతాయి. దానివల్ల మనం మరింత సంపూర్ణంగా, దృఢంగా తయారవుతాం. అంతేకాదు, ఆ కష్ట సమయాల్లో మనం ఆ పాఠాన్ని వృధా చేసుకోకుండా మనకు కావలసిన జ్ఞానం కోసం నేరుగా దేవుణ్ణి అడగవచ్చని యాకోబు గుర్తుచేస్తున్నాడు. మనకు దేవునితో ఆ డైరెక్ట్ లైన్ ఉంది. సరే, ఇక ఈ పత్రికలో అత్యంత ముఖ్యమైన విషయానికొద్దాం. అదేంటంటే, నిజమైన విశ్వాసమంటే కేవలం నమ్మడం కాదు, అది మన పనుల ద్వారా, మన క్రియల ద్వారా బయటకు కనిపించాలి. ఇక్కడ యాకోబు రెండు రకాల విశ్వాసాల మధ్య తేడాని చాలా స్పష్టంగా చూపిస్తాడు. ఒకటి కేవలం మాటలు చెప్పే విశ్వాసం, రెండోది చేతల్లో సహాయం చేసే విశ్వాసం. ఆయనేమంటాడంటే, క్రియలు లేని నమ్మకం కేవలం బలీనమైనది కాదు, అది ప్రాణం లేనిది, చనిపోయిన దాంతో సమానమను వాదిస్తాడు. దీని నిరూపించటానికి ఆయన చరిత్రలోనుంచి శక్తివంతమైన ఉదాహరణలు తీసుకుంటాడు. అబ్రహాము, రాహాబు, వీళ్లందరి జీవితాల్లో నిజమైన విశ్వాసం ఎప్పుడూ ధైర్యమైన, విధేయతతో కూడిన పనులతోనే ముడిపడి ఉందని చూపిస్తాడు. కాబట్టి మొత్తం సారాంశం ఇదే. ఎంత శక్తివంతమైన పోలికో చూడండి. ప్రాణం లేని శరీరం ఎలాగైతే మృతమో, అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా మృతమే. అంటే బ్రతికి ఉండడానికి శరీరానికి శ్వాస ఎంత అవసరమో, విశ్వాసం సజీవంగా ఉండడానికి క్రియలు అంతే అవసరం. ఇక తర్వాతి విషయానికి వస్తే, యాకోబు మన జీవితంలో చాలా ప్రాక్టికల్గా ఉండే, కాని అంతే సవాలుతో కూడుకున్న ఒక అంశం గురించి మాట్లాడతాడు. అదే మన నాలుక, మన మాటలు. ఆయన ఎంత చక్కని పోలిక వాడతాడంటే, నాలుకని ఒక చిన్న నిప్పురవ్వతో పోలుస్తాడు. ఆ చిన్న నిప్పురవ్వ పెద్ద అడవిని ఎలా కాల్చేస్తుందో, మన నాలుక కూడా అంతే. మన మాటలకు నిర్మించే శక్తి ఉంది, అలాగే నాశనం చేసే అపారమైన శక్తి కూడా ఉంది. ఇక్కడ యాకోబు ఒక విషయాన్ని సూటిగా ప్రశ్నిస్తాడు. ఒకే నోటుతో దేవుణ్ణి స్తుతించడం, అదే నోటుతో ఇతరులను శపించడం ఇలా ఉండకూడదు కదా అంటాడు. ఎందుకంటే మన మాటలు మన హృదయం ఎలాంటి స్థితిలో ఉందో చెప్పేస్తాయి. అవి మనసుకి అద్దం లాంటివి. అసలు ఈ సవాలు ఎంత పెద్దదో ఒకసారి ఆలోచించండి. కొన్ని అంచనాల ప్రకారం మనం మన జీవితకాలంలో సుమారు 5వ వంతు సమయం మాట్లాడ్డానికే కేటాయిస్తామట. అంటే ప్రతిరోజూ మన మాటల ద్వారా మంచి చేయడానికో లేదా హాని చేయడానికో లెక్కలేనన్ని అవకాశాలు మన ముందుంటున్నాయన్నమాట. సరే, ఇన్ని విషయాలు చెప్పాక యాకోబు చివరిగా ఒక పరిష్కారం చూపిస్తాడు. వీటన్నిటినీ మనం ఆచరణలో ఎలా పెట్టగలం? ఇక్కడ
లోక సంబంధమైన జ్ఞానానికి, దేవుని నుండి వచ్చే జ్ఞానానికి ఉన్న తేడాని వివరిస్తాడు. చూడండి, లోక సంబంధమైన జ్ఞానం అంటే అసూయ, స్వార్థం లాంటి వాటితో నిండి ఉంటుంది. అదే గందరగోళానికి దారితీస్తుంది. కాని పైనుంచి అంటే దేవుని నుంచి వచ్చే జ్ఞానం అలా కాదు. అది మొదట పవిత్రంగా, శాంతితో, కరుణతో నిండి ఉంటుంది. మరి ఆ ఉన్నతమైన జ్ఞానాన్ని మనం పొందాలంటే దానికి తాళం చెవేంటి? అదే వినయం. దేవుని ముందు మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు ఈ విశ్వాసాన్ని ఆచరణలో పెట్టడానికి అవసరమైన కృపని, బలాన్ని ఆయనే ఇస్తాడని యాకోబు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి చూశారు కదా, యాకోబు పత్రిక కేవలం చదివి పక్కన పెట్టే సిద్ధాంతాల పుస్తకం కాదు. ఇది ఆచరణ కోసం ఒక గైడ్. ఇది మనందరి ముందొక సవాల్నుంచుతుంది. కేవలం వినడంతో ఆగిపోకుండా నిజంగా ఆచరించడం ఎప్పుడు మొదలుపెడతాం? ఈ ప్రయాణాన్ని ఇప్పుడే మొదలుపెడితే ఒకరి జీవితంలో అది ఎలాంటి అద్భుతమైన మార్పును తీసుకురాగలదో